అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మార్చి 22 శనివారం రోజున ధనుసు రాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. అలాగే వీరు నక్క తోక తొక్కబోతున్నారు అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ధనుసు రాశి వారికి ఏ స్త్రీ కారణంగా ఏం జరుగుతుంది, వారు నక్క తోక ఎందుకు తొక్కబోతున్నారు? ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఎందుకంటే ఎక్కువగా దాన గుణం కలిగి ఉంటారు. ఇతరులకి దాన ధర్మాలు ఎక్కువగా చేసేటువంటి వ్యక్తిత్వం ధనుసు రాశి వారిది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి స్వభావం కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరులతో తగాదాలను పెట్టుకోవడానికి ఇష్టపడరు ఈ రాశివారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారిలో అంటే ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలు ఉంటాయి. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా అంటే ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ధనుసు రాశి వారికి అదృష్టం కూడా తలుపు తట్టబోతుంది. నక్క తోక తొక్కినంత అదృష్టవంతులుగా ఈ రాశి వాళ్ళు మారబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అదే విధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి యొక్క మంచితనమే వీరిని కాపాడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావాల్సిన ధనం వస్తుంది, అయినా వారికి సహాయం అందిస్తారు. అంతేకాకుండా వీరి యొక్క సీమితంగా పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయినటువంటి కొన్ని వస్తువులు కూడా లభ్యమవుతాయని చెప్పుకోవచ్చు. దైవారాధన మేలు చేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి మామూలుగానే సేవ చేయడం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఇతరులని కూడా ఎప్పుడు కూడా ప్రేమగా చూడాలనేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరి పట్ల కూడా సమానమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి ఫీలింగ్ అయితే వీళ్ళలో ఉండదు. అందరూ కూడా సమానత్వంగానే భావిస్తూ ఉంటారు. అందరిపై కూడా సమానమైనటువంటి ప్రేమ అనురాగాలను చవిచూస్తుంటారు ఈ రాశివారు. ఈ రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అంటే ఈ సమయంలో మార్చి 22వ తారీఖు శనివారం రోజున వీరికి అనుకూల పరిస్థితులు అయితే ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించి తీరుతారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా గోచారం అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలానే ఉత్సాహంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వండి బాకీలు కూడా సులువుగా వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. సకాలంలోనే చెల్లింపులు జరుగుతాయి. పనులు చురుకుగా సాగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వాయిదా పడిన మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే మధ్యాహ్నం తర్వాత ధనుసు రాశి వారికి సాయంత్రం తర్వాత 5 తర్వాత ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఒక స్త్రీ పరిచయం అవుతారు. అలానే వీరికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఎక్కువగా ఉండటం వలన గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈ గ్రహాల యొక్క అనుకూలత వలన వీరు జీవితంలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ధనుసు రాశి వారికి.
గ్రహాల యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఉద్యోగం నుంచి మద్దతు లభించడంతో పాటు పై అధికారుల నుండి కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. అంటే మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించడం కూడా జరుగుతుంది ధనుసు రాశి వారికి. ఇక అలాగే డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో అదృష్టం విశేషంగా కలిగి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రుణ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ప్రశాంతంగా జీవిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. వచ్చే డబ్బులు భవిష్యత్తు కోసం మంచి మంచి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ పెట్టుబడి పెట్టే సమయంలో కూడా ఖచ్చితంగా 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞులైనటువంటి వారి చేత సలహాలు సూచనల మేరకు వాటిని పెట్టుబడి పెట్టాలి. ఆచితూచి ఆలోచించకుండా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సూర్యుడు ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచరించినంత కాలం వీరికి అనేక లాభాలు కలుగుతాయి. అన్ని విషయాల్లోనూ అదృష్టం లభిస్తుంది. స్నేహితులతో కలిసి జీవితంలో అన్నీ కూడా జీవితాన్ని ఆస్వాదిస్తారు. కొంతకాలం మంచి మీకు అంటే కొంతకాలం వరకు మాత్రం మీకు మంచి ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళడం అయితే కుదురుతుంది. లేకపోతే స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా గతం కంటే కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. అంతేకాకుండా వీరు చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా అదృష్టం అయితే లభిస్తుంది. వీరికి పనుల్లో విజయం కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి. జీవిత భాగస్వామి సహకారంతో ఎక్కువగా ఉన్నత స్థాయికి వెళ్తారు. వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాల చేత వీరు సంప్రదింపులతో చేసే పనులలో విజయం దక్కించుకుంటారు. దాంతోపాటు ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది తోడు ఉండడం వలన ఏ పని అయినా సరే సులభంగా చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పొందుతారు. డబ్బులు దుబారాగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బంది పడతారు కనుక డబ్బులని ఎప్పుడు కూడా వృధాగా ఇట్లా ఖర్చు చేయవద్దు. ఇక ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా బాగుంది. మేలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కుటుంబ పరంగా వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా వ్యాపార పరంగా కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా కూడా వీరికి మేలు జరుగుతుంది. తద్వారా వీరి యొక్క జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా కూడా సాయంత్రం 5 తర్వాత మేలు జరుగుతుంది. ఒంటరిగా ఉండేటువంటి ధనుసు రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు. వారి పరిచయం వలన వారి జీవితం కూడా అద్భుతంగా మారిపోతుంది. వారికి ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైనా సరే అవి కూడా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు అయినా సరే అలాగే ఇతర ఏవైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ రాశి వారికి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మార్చి 22వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 5 తర్వాత వీరికి శుభ గడియలు వస్తాయని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి కూడా అన్ని విధాలుగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారికి మార్చి 22వ తారీఖు శనివారం రోజున ఎలా ఉంటుందనేది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధనుసు రాశి వాళ్ళకి వీళ్ళకు అన్ని అనుకూలంగా ఉన్నాయి అని అనుకుంటుంటారు బయట వ్యక్తులు. వీరికి నరదిష్టి అనేది ఎక్కువగా కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ఎవరికైతే ఈ 2 రోజుల్లో ఉద్యోగ పరంగా చూసుకుంటే ఉద్యోగ రంగంలో కూడా చాలా అనుకూలత అయితే కనిపిస్తుందండి. వీరి యొక్క బాసులు ఎవరైతే పై అధికారులు ఎవరైతే ఉన్నారో పై అధికారుల చేత మంచి ప్రశంసలు అయితే పొందుతూ ఉంటారనమాట. ఇక మంచి మంచి ప్రమోషన్స్ ఈ సంవత్సరంలో మంచి ప్రమోషన్స్ వచ్చే యోగం కూడా కనిపిస్తుంది. ఇంకా వీరికి నచ్చిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే యోగం కూడా కనిపిస్తుంది అనమాట. పై అధికారుల చేత మన్నన అనేది మీకు లభిస్తుంది అనమాట. ఇక ప్రైవేట్ వారికి కూడా హోదా అనేది పెరుగుతుంది, శాలరీ పెరుగుతుంది, మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. సాఫ్ట్వేర్లో ఎవరైతే ఉన్నారో ధనుసు రాశి వారు సాఫ్ట్వేర్ వారికి కూడా
ఒక ప్యాకేజ్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. నిరుద్యోగులకి కూడా ఖచ్చితంగా మాకు ఉద్యోగం లేదు అని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో నిరుద్యోగులు వారందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ యోగం అయితే కనిపిస్తుంది అనమాట. ఉద్యోగం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉద్యోగం కోసం చూసేవారైతే మీకు ఉద్యోగ యోగం అయితే 100% అయితే వచ్చే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ధన్యవాదాలు.